విజయనగరం జిల్లాలో కీచక ఉపాధ్యాయుని భాగవతం బట్టబయలైంది. రాజాం మండలం డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఆశీర్వాద్ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని హెచ్ఎంకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుని విద్యార్థులను ఎదురెదురుగా పెట్టి నిలదీయడంతో కొంతసేపు పాఠశాలలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడు తమ పట్ల ప్రవర్తించే తీరును వివరించే సమయంలో ఆ చిన్నారుల కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్థుల భద్రత, ప్రగతి పరిరక్షణ కోసం పాఠశాల సంబంధిత అధికారులు ఈ ఘటనపై త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. మాకు అది ఇబ్బందిగా ఉంది. మీ ఆడపిల్లలు అయ్యింది అడిగి సార్ని అడిగితే మళ్ళీ కొట్టేస్తాండ్రు, మోకాలుగా చేపిస్తాండ్రు. బయట చూసి అబ్బాయిని చూసి చీచి ఏంటనేసి తంతాను. మాకు ఇది నచ్చలేదు, ఆయన సస్పెండ్ చేయండి. సార్ డోల్పేట్ స్కూల్లో మా పాప 7th క్లాస్, పాప 9th క్లాస్ చదువుతున్నారు సార్. వాళ్ళకైతే సైన్స్ సార్ అనే సార్ ఏమొచ్చి ఒంటి మీద చేతులు వేసి అక్కడక్కడ రుద్దటం, చేతులు పట్టుకొని నలపటం, రుద్ది కొట్టడం చేయడం జరుగుతుంది సార్. దానికేమో వాళ్ళు ఎంతో బాధపడి ఇంటికి వచ్చి పేరెంట్స్ అయిన మాతో చెప్పారు. ఆ విషయానికి మేమేమొచ్చి స్కూల్కి వచ్చి అడగడం జరిగింది. దాంట్లో ఆ సార్ ఏమొచ్చి ఇంకా అలా చేయను అనేసి మమ్మల్ని, నేను ఇంకా అలా చేయలేమో ఏదో తప్పు అయిపోయిందని అనడం వల్ల మేము ప్రిన్సిపల్ సార్ చెప్పాను సార్, ఇది ఇంకోసారి రిపీట్ అయితే మేము ఊరుకోమని చెప్పాను సార్. ఇంకా సార్ అలా చేయనని చెప్పారు. దీనికి మేము ఏమొచ్చి వెనక్కి తగ్గడం జరిగింది సార్. డోల్పేట్ స్కూల్లో